గౌరవనీయులైన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి విషయం ఓలా ఉబర్ రాపిడో యాప్లో తిరుగుతున్న డ్రైవర్స్ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అయ్యా ఓలా యాప్ను విశాఖపట్నంలో సుమారుగా 4000 మంది లింక్ అయి ఉన్నారు. గత 10 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో డీటీసీ గారి దగ్గర అంగీకరించిన అంశాలు కూడా అమలు చేయకుండా వ్యవహరిస్తున్నారు. దీనితో కారు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అనేక ఇబ్బందులు పడుతూ ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరితో మాట్లాడాలో కూడా చెప్పలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే బేరాలు లేక, కార్ ఈఎంఐలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, వైద్యం ఖర్చులు భరించలేక, కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు తెలియకుండా జరిగిన ఈ తప్పును మన్నించగలరు. మరోసారి ఈ విధంగా జరగదని మీకు విన్నవించుకుంటున్నాం. ప్రధాన సమస్యలు 1. ఓలా ఉబర్ రాపిడోలో రాడార్, బ్రాడ్కాస్ట్, మల్టీ కాస్ట్ ట్రిప్పులు తీసివేయాలి. రాడార్ అనగా ఒక ట్రిప్పు 5 మంది డ్రైవర్స్ కి ఒకేసారి వెళుతుంది. ముందుగా ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్లకు బుకింగ్ ఓకే అవుతుంది. ఈ రాడార్ ట్రిప్స్ వలన యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి. డ్రైవర్స్ యొక్క ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అదేపనిగా మొబైల్ చూస్తూ ఉండవలసి వస్తుంది. ఒకప్పుడు డ్రైవర్ 12 గంటలు ఆన్లైన్లో ఉండేవారు. ఇప్పుడు ఈ రాడార్ ట్రిప్స్ వలన 8 గంటలకు కూడా ఆన్లైన్లో ఉండి వ్యాపారం చేయలేకపోతున్నారు. అదేపనిగా మొబైల్ చూడటం వల్ల కళ్ళు లాగుతున్నాయి, తలనొప్పి వస్తుంది. ఇంతకుముందు కస్టమర్ ఒక క్యాబ్ బుక్ చేస్తే ఒక డ్రైవర్ మాత్రమే వెళ్లేది. అదేవిధంగా పాత పద్ధతిలో బుకింగ్స్ రావాలి. 2. ఓలా ఉబర్ రాపిడోలో ప్రీపెయిడ్ ఆప్షన్ తీసివేయాలి. ప్రీపెయిడ్ అనగా డ్రైవర్ ఆన్లైన్లోకి వెళ్లి బుకింగ్స్ రావాలి అంటే ముందుగా రీఛార్జ్ చేసుకోవాలి. ఒకప్పుడు ఆన్లైన్లోకి వెళ్లగానే బుకింగ్స్ వచ్చేవి. బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత యాజమాన్యాలకు రావలసిన అమౌంట్ కమిషన్ రూపంలో కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ వలన యాజమాన్యాలను పోషించే బాధ్యత కూడా డ్రైవర్ల పైనే పడింది. 3. ఇప్పుడున్న జీవనశైలి ఆధారంగా రేట్లు పెంచాలి. పెంచలేదు సరికదా, ఉన్న రేట్లు తగ్గించారు. ఓలా ఉబర్ రాపిడోలో రేట్లు పెంచాలి. 4. క్యాబ్లు యార్డింగ్లు ఆపాలి. ఇప్పటికే పరిమితికి మించి క్యాబ్లు ఉన్నాయి. 5. రాపిడోలో కస్టమర్ క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ తగ్గించుకునే వెసులుబాటును తీసివేయాలి. యాజమాన్యం వారు కస్టమర్ కు తక్కువ రేటుకు సర్వీస్ చేయాలనుకుంటే ప్రోమో కోడ్స్ ఇచ్చుకోవాలి. అమౌంట్ తగ్గించుకునే వెసులుబాటు ఉండటం వలన డ్రైవర్స్ కు వచ్చే ఆదాయంపై ప్రభావం పడుతుంది. 6. ఓలా ఉబర్ రాపిడోలో నైట్ ఫేర్స్ అనగా రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు 50% అదనంగా ఇవ్వాలి. 7. ఓలా ఉబర్ రాపిడోలో హిల్ చార్జెస్ మరియు ప్రయారిటీ టాగ్స్ యాడ్ చేయాలి. 8. ఓలాలో అడ్వాన్స్ బుకింగ్ ఫీజు యాజమాన్యం వారు తీసుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్ ఫీజు డ్రైవర్కు రావాలి. 9. ఓలా ఉబర్ రాపిడోలో డ్రైవర్లకు ఏదైనా సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎందుకనగా ఓలా ఉబర్ రాపిడోలో ఇక్కడ ఆఫీసులు లేవు. డ్రైవర్ల సమస్యలను పరిష్కరించగలిగే మేనేజ్మెంట్ లేదు. ఉబర్ రాపిడోలు ఆఫీసులు పెట్టాలి. డ్రైవర్స్ సమస్యలను పరిష్కరించగలిగే మేనేజ్మెంట్ ఉండాలి. 10. ఓలా ఉబర్ రాపిడోలో కస్టమర్ కేర్ సర్వీస్ 24 గంటలు అందుబాటులో ఉండాలి. కస్టమర్ కేర్ నంబర్ ఫ్రీ డైల్ నంబర్ అయి ఉండాలి. తమరు జోక్యం చేసుకుని పై సమస్యలు పరిష్కారం చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు బి. జగన్, గౌరవ అధ్యక్షులు, విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ సేటియు తరపున. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.